మండల్లో మరి బస్టాండ్ ఆవరణ నుంచి మార్కెట్ మొత్తము మరి నిరసన ప్రభుత్వం తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. ముఖ్యంగా ఈనాడు రైతులు మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతులకు నిండు ఆశీర్వచనాలు ఇచ్చి పెట్టుబడిలో కానీ నీటిలో కానీ ప్రతి విషయంలో ఆదుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు మీకు ఎకరకు 15,000 ఇస్తా అనగానే రైతాంగం నమ్మి మరి ప్రభుత్వం అంటే ఓటేసి గెలిపించిండ్రు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి పచ్చి దగా మోసం చేస్తుండ్రు. 15,000కు బదులుగా నిన్ననో మొన్ననో 12,000 అన్నాడు. అతి లేదు గతి లేదు, ఏ దానికి కూడా సరిగ్గా లేదు. ఆనాడు ఏమన్నాడంటే 9వ తారీఖు వెళ్ళగానే ఇప్పుడు 10,000 రూపాయల రైతు బంధు వస్తుంది, 10వ తారీఖు మీకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిండు. అదేవిధంగా మహిళలకు 1,00,000 రూపాయలు కాదు కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. వీడికి సంవత్సరం గడిచిపోయింది. నువ్వు ఆ రోజు దఫల వయసుగా ప్రభుత్వం పూర్తయ్యే వరకు ఇస్తానని అనలేడు. 9వ తారీఖు దాటిన తర్వాత వెంటనే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి దొంగ మాటలతోటి ప్రజలను మోసం చేసిండు. అదేవిధంగా పెన్షన్లు కూడా మరి 4,000 కాదు 6,000 ఇస్తానన్నాడు. ఈ విధంగా ఏ రంగంలో చూసినా మరి పథకాలను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసాడు. కాబట్టి మేము అధికార పార్టీలో కూడా ప్రజల అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేసినాం. మా కేసీఆర్ నాయకత్వంలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిండు. మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు పాలనలో సంక్షేమ పథకాలు అమలుపరచలేడు. కాబట్టి ప్రతిపక్ష హోదా లోపల నిన్ను ఎక్కడికక్కడ నిలదీసి ప్రజల్లోకి నిలబెట్టి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేవని చెప్పి నిలదీస్తాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతిపక్షం యొక్క విజ్ఞప్తి మేరకు నీవు ఇచ్చిన హామీలనే ఇప్పటికి సంవత్సరం గడువైంది. ఇక ఒక్క నెల కూడా ఆలస్యం చేయం. త్వరలోనే ముందున్నది ముసుళ్ళ పండుగ. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను మినిస్టర్లను ఎక్కడికక్కడ నిలదీసి ప్రజల్లో పెట్టి ప్రజాకోర్టులో నిలబెట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం గద్దెదిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఒక పిలుపునివ్వగానే గ్రామాల నుండి ఈ మరి నాట్లేసేటటువంటి సమయంలో కూడా కార్యకర్తలు నాయకులు కష్టపడి ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్న మా దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీకు ఎంత పనున్నా రావాలంటే క్రాంత్ అన్న, జైపాల్ అన్న మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.